హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. సో మమ్మీ టాక్ ఛానల్ గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ గురించి మనం మాట్లాడడం జరిగింది. గత 2-3 రోజులుగా వీడియోస్ వేస్తూ ఉన్నాము. ఆవిడ స్పందించారు. మొత్తానికి బాధిత మహిళలకైతే న్యాయం చేస్తాను అని అన్నారు. అయితే అందులో ఒకరు ముఖ్యంగా మనం ఎవరైతే గర్భిణీ స్త్రీ గురించి మాట్లాడామో గోల్డ్ తాకట్టు పెట్టి ఆవిడ డబ్బులు కట్టడం జరిగింది అని చెప్పామో ఆవిడకి న్యాయం జరిగింది. వెరీ హ్యాపీ న్యూస్ కదా ఇది. నిజంగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. తను ఎంత ఆవేదనకు గురై ఉంటుందో, ఎంత బాధపడి ఉంటుందో అందరం అర్థం చేసుకునే కదా ఇన్ని రకాలుగా ప్రయత్నించాం. మొత్తానికి జయ గారు కూడా ఒక మంచి స్టెప్ తీసుకున్నారు అనే చెప్పాలి. ఒకరికైతే ప్రస్తుతానికి న్యాయం జరిగింది. స్వర్ణ ఎవరైతే ఉన్నారో ఆవిడతో మనం ఇప్పుడు మాట్లాడదాం. ఫోన్ లైన్లోకి వచ్చారు. అయితే మనం మనం చేసిన వీడియోస్ కింద స్వర్ణ రెస్పాండ్ అవ్వడం జరిగింది. తిరుపతి మహిళ ఆవిడ. అయితే ఎలా జరిగింది, అసలు ఎలా డబ్బులు కట్టింది, ఏం జరిగింది అనేది తన మాటల్లోనే విందాం. హలో స్వర్ణలత గారు. మేడం చెప్పండి మేడం. మీరు ఇప్పుడు లైవ్ కాల్లో ఉన్నారు. ఎలా ఉన్నారు, ఏంటి సంగతి? బాగున్నాం మేడం. ఇన్ని రోజులు టెన్షన్ తో ఇంట్లో ఎప్పుడు తెలిసిపోతుందో, ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో, ఇంట్లో నుంచి తరిమేస్తారని భయపడతా ఉన్నాం మేడం. ఎట్లా సత్యభామ గారు, చిరావు గారు, మీరు మా కోసం మంచిగా మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. అయ్యో, ఇలాంటి వాళ్ళ వల్లనే మేడం మేము కొంచెము మనశ్శాంతిగా ఉండగలుగుతాం. నైట్ నుంచి చిరావు గారు మెసేజ్ పెట్టారు, మీ డబ్బులు మీకు ఇప్పించేస్తారులే అమ్మా అనేసి అన్నప్పుడు నాకు నైట్ ప్రశాంతంగా నిద్రపోయినాను మేడం. నిజం చెప్పాలంటే రోజు ఎప్పుడు తెలిసిపోతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఇదే టెన్షన్ లో ఉన్నాను మేడం. కడుపుతో ఉండి కూడా నాకు ఇదే. హాస్పిటల్కి పోతే కూడా నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేడం చూపించుకుని, మేమే ఉండేవాళ్ళం కాదు. అక్కడ కూడా బీపీ పెరిగిపోతాను. ఎందుకు మీరు హార్ట్ బీట్ ఎక్కువ వస్తుంది, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారా అని కూడా మేడం చాలా మాట్లాడింది. ఏం లేదు మేడం అని చాలా టెన్షన్ పడినాను మేడం. అవును, అవును. నిజంగానే ఫైనాన్షియల్ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, అది పైగా ఇంట్లో తెలియకుండా చేశాము అనంటే నిజంగా అది పీక మీద కత్తి పెట్టినట్టే ఉంటుంది. ఏదైతే ఏంటి, ఇప్పుడైతే మొత్తానికి మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటికొచ్చారు. దీనికి ముఖ్య కారకులైన చిరావురి గారు కానీ, లేకపోతే గోవింద సేవ సత్యభామ గారు కానీ నిజంగా వాళ్ళ కృషి అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా. అవును మేడం. బోలు ఉండబట్టే ఈ రోజు నేను మనశ్శాంతిగా ఉంటాను మేడం. బోలు ఇద్దరికి జీవితాంతం రుణపడి ఉంటాను మేడం నేను. రైట్. ఇప్పుడు మొత్తం మీరు ఎంత కట్టారు అసలు ఫస్ట్ నుంచి? 30,000కి నేను కమ్మలు కుదవబెట్టాను మేడం. వాళ్ళు 30,000 అనే చెప్పారు నాకు. మళ్ళీ 30,000కి పెడితే వాళ్ళు 30,000 ఇవ్వమ్మా కమ్మలకి 29,400 ఇచ్చారు మేడం. వాళ్ళు వడ్డీ పట్టుకొని 600 పట్టుకొని 30,000 దాంట్లో రాసుకొని 29,400 నా చేతికి ఇచ్చారు మేడం. నేను ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి ఇట్లా మాదర్తో ఎంత కట్టాలి అనేసి అంటే, మీకు ఆఫర్ వచ్చింది 29,550 రూపాయలు కట్టాలి అని చెప్పారు వాళ్ళు. అప్పుడు నా దగ్గర ఫోన్ పే లేకపోయా, ఇంకా నా దగ్గర 29,400 ఉంటే నా దగ్గర 150 రూపాయలు ఉంటే ఎగేసి 29,550 రూపాయలు ఫోన్ పే చేశాను మేడం. అయితే స్వర్ణ, ఇక్కడ నువ్వేం చదువుకున్నావు అమ్మా? మేడం నేను ఇంటర్ చదువుకున్నావు. సో కాదు, నీకు ఒక్కసారన్నా ఈ డబ్బులు కట్టేటప్పుడు మనం ఎక్కడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే సగం డబ్బులు కట్టి తర్వాత మిగతా సగం కడతాము అని చెప్తాం, ఏదైనా కానీ. అవునా? నీకు ఆ ఆలోచన రాలేదా, నేను హాఫ్ పేమెంట్ చేస్తాను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవను, లేకపోతే తర్వాత నీ సిచ్యువేషన్ చెప్పి అలా ఏం మేనేజ్ చేయలేకపోయావా? మేడం వాళ్ళు మనకు అంత ఛాన్స్ ఇవ్వలేదు మేడం. మీకు ఆఫర్ పోతుంది, లేకపోతే ఇంకా 40,000 కట్టాల్సి వస్తుంది, ఆఫర్ పోయిందంటే ఈ ఒక్క రోజే మీకు ఛాన్స్ అని ఎక్కువ ఒత్తిడి. అంటే ఫోన్ మీద ఫోన్ అంటే మనకు ఆలోచించుకునే అంత టైం కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇంకెవరిని అడుగుదాము, ఇంకా ఇట్లా మాతో చెప్తున్నారు, ఇట్లా మాతోని నలుగురిని అడిగి కనుక్కుందామని కూడా అంత టైం కూడా ఇవ్వలేదు నాకు. ఒకటే ఫోన్ చేసేది, మీరు కడతారా లేదంటే మీ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేయమంటారా. అంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పారా? మీకు ఇంకొకరికే వచ్చింది ఆఫరు, మీరు వద్దని ఇస్తే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, మళ్ళీ మీరు కావాలన్నా కూడా మళ్ళీ 40,000 కట్టాల్సి వస్తుంది అని చెప్పే కొన్ని ఇంకా ఎక్కడ పోతుందో అనేసి. అందులో వాళ్ళు నాకు ముందుగా చెప్పలేదు, ఇట్లా మాతో డబ్బులు కట్టిస్తేనే మీకు శాలరీ అని నాకు చెప్పలేదు మేడం ఎక్కడ. అసలు ఏమని చెప్పారు జాబ్ డిస్క్రిప్షన్? ఓకే. ఓన్లీ కాల్స్, టెలికాల్స్ మాట్లాడాలి, ఇది మన కంపెనీ గురించి చెప్పాలి,
మన ప్రాసెస్ ఇట్లుంటుంది అని చెప్పాలి. కాల్స్ మాట్లాడి మన కంపెనీ గురించి వివరించేది మాత్రమే. డబ్బులు మీరు కట్టించాల్సిన అవసరం లేదు. మేము కట్టించుకుంటాము. మీరు కొత్తగా చేరుతున్నారు కదా, మీరు ఎట్ట కట్టించగలుగుతారు? మీకు ఇది ఓన్లీ కాల్స్ మాట్లాడేది అని అంటే, సరే అని నేను అప్పటికి అడిగాను. నేను కట్టిస్తేనే డబ్బులు అని కూడా నేను అది పనిగా అడిగితే, లేదు 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 అట్లేదు, మీరు డబ్బులు కట్టండి, కాల్స్ మాత్రమే మాట్లాడేది వరకే అని చెప్పారు నాకు. ఓకే, ప్రాసెస్ ఏమని చెప్పారు? ఇదే మేము నెంబర్స్ ఇస్తాము, నెంబర్స్ ఇచ్చిందా ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఇట్లా మాతో మా ఆఫీస్ ఇది, మా బ్రాంచ్ ఇది, మా ఇది దాంట్లో ఇది ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి దాని గురించి మీరు వివరిస్తే చాలు అని చెప్పారు. ప్రోడక్ట్స్ అమ్మాలి అని చెప్పారు. తర్వాత అమ్మాలని కూడా చెప్పలేదు, ప్రోడక్ట్స్ గురించి చెప్పాలనే వరకే చెప్పారు. అమ్మాలని కూడా చెప్పలేదు. అమ్మాలని అనున్నా కూడా మేము ఇంట్లో ఉండే వాళ్ళం, మేము ఎట్లా పోయి అమ్ముతాము అని అడిగి ఉంటా నేను. అట్లా చెప్పినారు. సరే అనేసి మళ్ళీ డబ్బులు కట్టిన తర్వాత కొద్ది రోజులకి కాల్స్ ఇవ్వలేదు. ఈ జాబ్ గురించి ఏమి నేను అనుకున్నా, ఎవరైనా సరే ఊరికే ఇవ్వరు కదా, వర్క్ చేస్తేనే కదా, సరే కాల్స్ అన్న ఇస్తే కాల్స్ మాట్లాడతాం కదా అని నేను వాళ్ళకి ఒకటే ఫోన్ చేసి అడిగితే, ఇప్పుడు కాదు, కాల్స్ ఇవ్వాలంటే కూడా నువ్వు ఇంకా 30,000 కట్టాలి అని అన్నారు. నేను ఇప్పుడే కమ్మలు ఉన్నాం, మాకు ఒక జత ఉండే కమ్మలు మా ఎత్త కమ్మలు ఎత్తుకొని కుదవ పెట్టేసినాను, ఇంకా నాకు నా దగ్గర కట్టేదానికి కుదరదు మీరు అనేసారు. అనే కొద్దికి అప్పుడు ఏం చెప్పినారు, ఇప్పుడు నేను కాల్స్ ఇచ్చినా కూడా మీరు 10 మంది దగ్గర కట్టిస్తేనే మీకు డబ్బులు వస్తుంది అని అప్పుడు చెప్పారు. అప్పుడు నేనేమనంటే, నేను ఇట్లా మాట్లాడుతూ అది కూడా ఎట్లా చెప్తారు, అంతా చెప్పాలని చెప్పలే, నేను ఎట్లా మీకు ముందుగా చెప్పలేదు కట్టిస్తేనే డబ్బులని, అట్లా వాళ్ళని కూడా వాళ్ళకి అట్లే చేసి కట్టించాలని చెప్పారు. అది నాకు నచ్చలేదు. ఇప్పుడు మనం మోసపోయినా పర్వాలేదు మేడం, అట్లా మాత్రం ఒకరిని మోసం చేసి మళ్ళీ నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళు కూడా అంతే కదా బాధపడతారు. ఆ ఒక్క ఉద్దేశంతో అమ్మా నేను ఇట్లా మాదిరితో చేయలేను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీరు పంపించిన ప్రోడక్ట్స్ మాకేం పనికిరాను కూడా పనికిరావు, మీకు ఏ అడ్రస్ కావాలంటే అడ్రస్ కి పంపించేస్తాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను ఇట్లా మాదిరితో మోసాలు చేసి అయితే నాకు వద్దు, ఆ డబ్బు నాకు అవసరం లేదు అని చెప్తే, డబ్బులు అయితే వాపస్ ఇచ్చేది లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఎవరు మాట్లాడారు ఇదంతా? ఆ డబ్బులు కట్టించుకున్న ఆవిడే మాట్లాడారా, లేకపోతే ఇంకా వేరే మీడియేటర్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరి నెంబర్ అయితే మాకు ఇచ్చారో ఆవిడే ఇవంతా డీల్ చేశారు. ఆమె చెప్పారు, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆవిడ పేరేమన్నారు? ఏం మేడం? ఆవిడ పేరేమన్నారు? ఆమె పేరు నాకు పెట్టిండేది నాగదుర్గా అని పెట్టారు. వాళ్ళేమో మళ్ళీ వేరే పేరుతో, అంటే పేరు కూడా నేను మళ్ళీ అట్లా కూడా వేరే వాళ్ళ ఫోన్ లో కూడా మెసేజ్ పెడితే వాళ్ళకేమో అమూల్య అని పెడుతున్నారు పేరు, అంటే పేరు కూడా కరెక్ట్ లేదు. అట్లా చెప్పినారు మేడం. అట్లా ఒకవేళ వీళ్ళందరూ సాయం చేయకపోయినా కూడా, ఒకవేళ మోసం చెయ్యాలంటే మాత్రం నా డబ్బులు పోయినా, మా ఆయన నన్ను కొట్టినా, ఏం చేస్తున్నా, నేను మాత్రం అట్లా మోసం చేసే డబ్బులు అయితే నేను ఇంకొక దగ్గర కట్టించుకుంటూ అనేసి నేను గమనైపోయినాను మేడం. నేను వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, అయితే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, నేను చేయలేను అని అన్ని మీరు చెప్పిన తర్వాత, ఆ ప్రోడక్ట్స్ మీకు ముందుగా పంపించారా? ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ప్రోడక్ట్స్? పంపించారు. అవుట్ ని వాళ్ళు ఏం చెప్పినారంటే, మీరు అవుట్ ని ఓపెన్ చేసి మాకు వీడియోలు పెట్టి అప్పుడు మీ మీ పాస్బుక్ ఎంటర్ చేసుకుంటాము శాలరీ పడేదానికి, మీరు అవి మాకెందుకు, మాకేమనుకుంటా అంటే, మీరు పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి అమ్మేట్టుకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటే, మేము ఏడపోయి అమ్ముతాం, మాకు దేని కదంటే, మీరు ఉపయోగించుకున్నా, మీరు గమనే పెట్టుకున్నా, ఇది రూల్ ప్రకారం మీకు పంపించాల్సిందే అని చెప్పారు. అందులో ఏమేమి ఉన్నాయి? ఏం మేడం, ఏదో బాడీ లోషన్ అంట, ఏదో క్రీములు అంట, నేను అవన్నీ వాడను, ఫేర్ అండ్ లవ్లీ కూడా వాడను మేడం నేను. అవన్నీ నాకెందుకు పనికి వస్తాయి మేడం, ఏందో టాబ్లెట్లు, ఏందో ఉన్నాయి, దాంట్లో ఏందో పొడిలు, నీళ్ళలో కలుపుకొని తాగేటివి ఏందో ఉన్నాయి, వాటి గురించి అవి మేమేం వాడను కూడా వాడలేదు. ఆ రోజు వాళ్ళు వీడియో పెట్టమంటే తీసి ఓపెన్ చేసి పెట్టారు, అంతే మేడం. ఇప్పుడు మరి ఆ ప్రోడక్ట్స్ అన్ని ఏం చేశారు మీరు? ఆ ప్రోడక్ట్స్ అన్ని అంటే అట్లే ఉన్నాయి మేడం. అట్లే ఉన్నాయి.
ఓకే. అయితే ఇదంతా జరిగిన తర్వాత నాకొద్దు నా డబ్బులు వెనక్కి ఇవ్వండి అని అంటే గనుక ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు. ఇది అయిన తర్వాత ఆ ఎప్పుడు మాటే మీరు అన్నారు మేడం. మీరు ఎప్పుడు ఆవిడతో మాట్లాడారు మన జయ గారితో? వాళ్ళు అట్లా ఎప్పుడైతే అట్లా రివర్స్ అయినారో హ్మ్. అప్పుడు నేను ఆ మెసేజ్ చేశాను. ఆ నెంబర్ నాకు తెలీదు. హ్మ్. ఇంకా మామూలుగా వీడియోలు చూస్తా ఉంటాను కాబట్టి అప్పుడు ఫోన్ చేసి హ్మ్. ఇట్లా మాట్లాడుతూ మీరు చెప్పిన వాళ్ళు నన్ను మోసం చేశారు. హ్మ్. ఇట్లా మాటతో కమ్మలు ఇట్లా కొలువు పెట్టి మరి కట్టాను హ్మ్. అని చెప్పి మెసేజ్ పెడితే రిప్లై లేదు. హ్మ్. మళ్ళీ చాలా వీడియోల కింద కూడా మెసేజ్ పెడితే రిప్లై లేదు. హ్మ్. సరే ఇంకా ఈ రిప్లై లేదంటే మనం ఇంకేం చేసేదని గమనిపోతే మళ్ళా ఇంకా సత్యమ్మ గారి ఛానల్, చిరావు గారి ఛానల్ వాళ్ళందరినీ చూసి వాళ్ళు మన వైపు నిలబడతారులే అని నమ్మకంతో మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు అండగా ఉండి ఇంత సాయం చేసినారు మేడం. ఎక్కడ చిర్రావూరి గారికి కానీ, సత్యభామ గారికి కానీ వాళ్ళు చేసే వీడియోస్‌లో కామెంట్స్‌లో పెట్టారు మీరు మెసేజ్. అవును అవును మేడం. ఓకే. ఇదంతా ఎన్ని రోజుల క్రితం జరిగింది? అంటే నేను కట్టింది జనవరి 18వ తేదీ కట్టాను మేడం. హుహు. ఓకే. రైట్. అయితే మళ్ళీ ఆవిడ మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఇదంతా అయిన తర్వాత కానీ, లేకపోతే దీనికి ముందు కానీ ఎప్పుడన్నా మాట్లాడారా జయ గారు? లేదు మేడం లేదు. మెసేజ్‌కి రిప్లై లేదు. నేను ఎప్పుడు ఫోన్‌లోను కూడా మాట్లాడలేదు. హ్మ్. ఓన్లీ నేను మెసేజ్ పెట్టినప్పుడు మాత్రమే చిరావు గారు గాని, సత్యరామ గారు గాని వాళ్ళు నాతో మాట్లాడి మెసేజ్‌లు గాని, రిప్లై ఇవ్వడం గాని, ఫోన్‌లలో మాట్లాడడం గాని వీళ్ళు మాకు స్పందించినారు గాని వాళ్ళెప్పుడు నాకు స్పందించలేదు. ఓకే. సో, మీతో పాటు ఇంకెవరన్నా జాయిన్ అయిన వాళ్ళు మీతో మాట్లాడడం జరిగిందా? లేదు మేడం. మనకు తెలీదు కదా! వాళ్ళు ఓకే. ఎవరెవరికి ఫోన్ చేస్తున్నారో మనకు తెలీదు. హ్మ్. హ్మ్. రైట్. మనకసలు తెలీదు కాబట్టి మనకెవరు తెలీదు మేడం. నేనైతే ఎవరిని చేర్పించలేదు మేడం. నా డబ్బులు వచ్చినా రాకపోయినా నేనైతే అట్లా మోసం చేసే ఉద్దేశం ఉండేటట్టయితే ఇయర్‌కి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు మేడం. 10 మందిని ఇయర్‌కి ఎప్పుడో చేర్పించేసి డబ్బులు తెచ్చుకోండొచ్చు. అదే అమ్మా. మీరు మంచితనంగా ఆలోచించారు. మంచిగా ఉన్నారు కాబట్టే మీకిప్పుడు మీ న్యాయం జరిగింది అని మెసేజ్‌లలో అనుకోవచ్చు. కూడా ఈ అమ్మ కమ్మలు కొదవ పెట్టింది చేసిందంటే ఇంకేమేం చేస్తుందని కూడా పెట్టినారు. అట్లా చేసే మోసాలు ఉద్దేశమే ఉంటే నేను ఇంత దూరం ఎందుకొస్తా? ఆ మోసాలు చేసి ఏదో 10 మందిని కట్టించి నేను ఇంకా డబ్బులు దోచుకోండకూడదా? అలాంటి వాళ్ళ అది అర్థం మాటలు పిచ్చి చేసుకుంటే మాటలు వదిలేయాలమ్మా. నిన్న నేను కూడా వీడియోలో అదే మాట్లాడాను. అసలు నిజంగా మీరు మనుషులేనా అని మాట్లాడాను. అంత అవసరాలే ఉంటే గనక అలా చేసేవాళ్ళే అయితే ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి డబ్బులెందుకు కడతారు? కదా! అది ఆలోచించలేని మేమెంత వాళ్ళు బీదోళ్ళమే మేడం. హ్మ్. ఎంత దీన పరిస్థితిలో ఉన్నా కూడా అట్లాంటివి చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశం మాకైతే లేదు మేడం. వెరీ గుడ్. వెరీ నైస్. వెరీ నైస్. సరే ఇప్పుడు అయ్యిందేదో మొత్తం అయిపోయింది. నీ డబ్బులు నీకొచ్చేసాయి కదా! 30,000 వచ్చేసాయా? ఆ! ఆ 30,000 పంపించేశారు ఎవరు మేడం చిరావు పంపించారు? గారు. చిరావు గారే పంపించారు మేడం. అంటే ఆయనకి జయ గారు పంపించారా? ఎలా కంపెనీ వాళ్ళు పంపించారా? ఎలా వచ్చాయి మీకు? ఏమో తెలీదు మేడం నాకు. ఇట్లా మదర్‌తో ఆమె పంపించింది అని చెప్పి చిరావు గారు నాకు పంపించారు. వావ్! నైస్. గ్రేట్. 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 సో, మొత్తానికి నీ గురించి మేమందరం బాధపడ్డాం. నీ గురించి మేము ప్రే చేసాం అందరం కూడా. ఇకనైనా ఈ ఫోను పక్కన పెట్టేసేయి. అసలు రేడియేషన్ కూడా మంచిది కాదు. ఓకే. మంచిగా ఆలోచించు. ఇవన్నీ ఇంకా మర్చిపో. అయిపోయిందేదో అయిపోయింది. ఇదొక ఏమంటారు బ్యాడ్ డ్రీమ్ అనుకో అంతే. రైట్? స్వర్ణ? ఓకే కడుపులో మేడం. బేబీ మంచిగా నేను ఉండాలి. మా ఆయన అదే మేడం మా ఆయనకి పాపం కష్టంగా ఉంది కదా! నేను కూడా ఏదైనా చేస్తే ఆయనకి కొంచెం చేదుడు వాదుడుగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇట్లా చేశానే తప్ప లేకపోతే నాకింకేం మేడం. ఎగ్జాక్ట్‌లీ అమ్మా. ఆయనకు కష్టంగా ఎవ్వరైనా అంతే. ఇప్పుడు నేనిక్కడ కూర్చున్నా కూడా ఇంట్లో అవసరాలుంటాయి కాబట్టే కదా! ప్రతి ఒక్కళ్ళం ఉద్యోగం చేసేది, ప్రతి ఒక్కళ్ళు కష్టపడేది మన డెవలప్‌మెంట్ గురించే. నువ్వు కూడా అదే చేసావు. నువ్వేం తప్పు చేయలేదు. డెఫినెట్‌లీ నువ్వు చాలా మంచిగా ఆలోచించావు. ఏదో చేయాలని అనుకున్నావు కాబట్టి వెరీ నైస్. కాకపోతే ఇంకెప్పుడు కూడా ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, లేకపోతే ఎవరో ఏదో ఊరికేనే డిస్కౌంట్లు ఇచ్చేస్తామని కానీ, ఏవో ఆఫర్‌లు ఇస్తాము అనంటే గనక అస్సలు నమ్మొద్దు. ఇదొక గుణపాఠంగా గుర్తుపెట్టుకొని ఇంకో 10 మందికి కూడా ఇలాంటివేవి నమ్మొద్దు అని చెప్పేసి నువ్వు వాళ్ళకి అవగాహన కల్పించు. అర్థమైందా? సరే మేడం. రైట్. థ్యాంక్ యూ సో మీకు మచ్ చాలా స్వర్ణ. చాలా థాంక్స్ మేడం. మీరు కూడా నా కోసం నేనెవరో మీకు తెలియకపోయినా కూడా
నా గురించి వీడియోలో మంచిగా మాట్లాడినారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. డెఫినెట్‌గా. యూ ఆర్ లైక్ మై సిస్టర్. ఓకే. నేను అందుకే కదా ఇంతగనం మాట్లాడింది. నేనెప్పుడు ఇలాంటి వీడియోస్ చేయను. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇలాంటిది విన్న తర్వాత చాలా బాధ అనిపిచ్చింది. సో, ప్రతి ఒక్కళ్ళము స్పందిస్తాం ఇలాంటి వాటికి. నేను కూడా అంతే. నీ అక్క అయితే ఎలా అయితే నీకు హెల్ప్ చేస్తుందో నేను కూడా అంతే అనుకో. రైట్? ఓకే నైస్. మేడం. ఇంకా చాలా ఇలాంటి థ్యాంక్స్. వ్లాగ్స్ ఏవి ఫాలో అవ్వద్దు. హ్యాపీగా ఉండు. మంచిగా తిను. రెస్ట్ తీసుకో. మంచి బేబీని డెలివర్ చెయ్యి. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. ఆల్ ది చాలా బెస్ట్ థ్యాంక్స్ మా. మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్ మా. బాయ్. బాయ్. సో, ఒక హ్యాపీ ఎండింగ్ అండి నిజంగా స్వర్ణతో మాట్లాడాం మనము. ఆల్రెడీ తను మన వీడియోస్ కింద కూడా అక్క నేనే ఆ పర్సన్‌ని అని చెప్పి మెసేజ్ పెడితే నేను తనకి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. మా ఆంధ్రప్రభకి కాల్ చేయమ్మా ఏదున్నా కానీ నేను మాట్లాడతాను. మా టీం వాళ్ళకి చెప్తే పలానా టైంలో కాల్ చెయ్యి అని చెప్తే తను నిజంగా ఇప్పుడు కాల్ చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్‌గా జయ గారు కూడా మంచి స్టెప్ తీసుకున్నారు. నిజంగానే కదా! ఇన్ని రోజుల నుంచి మనం బ్యాడ్‌గా మాట్లాడాం. ఇప్పుడు చేసిన దానికి కూడా అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్‌గా ఇలాంటివన్నీ తెలుసో తెలియకో చేస్తారు. కానీ రైట్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లీగల్ టీమ్‌ని అప్రోచ్ అయ్యామని లేకపోతే తనకే అన్యాయం జరిగిందని మాట్లాడారు అని నాకు కోపం వచ్చింది తప్ప అదర్‌వైజ్ మనకెవరికీ కూడా పర్సనల్ రైవల్రీ ఉండదు కదా! కామెంట్స్‌లో కూడా ఎంతోమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. సో, అందరూ కూడా కోరుకున్నది న్యాయం జరగాలి బాధితులకి అని. డెఫినెట్‌గా ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగిందనే చెప్పాలి. స్వర్ణకి జరిగింది. అలాగే ఇంకొక ఆవిడకి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అనేసి తెలిసింది. సో, నిన్న రాత్రి ఆవిడ కూడా వీడియో రిలీజ్ చేశారు. సత్యభామ గారు, చిర్రావూరి గారు అందరూ కూడా ఈ ప్రాబ్లమ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. వెరీ హ్యాపీ టు నో దిస్. అండ్ జయ గారు మీరు ఇక్కడి నుంచైనా ప్రమోషన్స్ కొద్దిగా తగ్గించి ఇలాంటి జాబ్స్ కానీ ఏమైనా రెఫర్ చేసే ముందు మీ ఉద్దేశం కూడా మంచిదే అయి ఉండొచ్చేమో. కానీ వెనకాల ఏం జరుగుతుంది అనేది కూడా క్రాస్ చెక్ చేసుకునే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని నిజంగా వాళ్ళు జెన్యూన్ అవుతేనే ప్రమోషన్ చేయండి. లేకపోతే ఇలాంటి ప్రమోషన్స్ జోలికి వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.